బాగా గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, రెండో సందర్భాన్ని మనం ఒకటి ఆలోచిద్దాం. రెండో సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏమండి, దావీదు గారి గురించి మీకు బాగా తెలుసు కదండి. దావీదు గారి గురించి మనుషులు పెట్టే శాపాలు తగులుతాయన్న దానిలో కొన్ని వచనాలు మనం కొన్ని ధ్యానిద్దాం. దావీదు గారు సందర్భం మన అందరికీ తెలుసు. సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 16వ అధ్యాయం. శాపాలు ఉన్నాయా అండి? ఉన్నాయి. ఎవరి వల్ల ఉన్నాయి? మనిషి వల్ల అయితే మాత్రం కాదు. ఎవరి వల్ల ఉన్నాయి? నీ చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాల వల్లనే నీకు శాపాలు తగులుతున్నాయి తప్ప ఎవరో పెట్టే శాపాలు నీకు తగలవు. క్లియర్ అయిపోయింది. మీరు ఇంకేం టెన్షన్ పడొద్దు. రైట్. సమూయేలు రెండవ గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటూ కిందకి వెళ్దాం. 16వ అధ్యాయము 5వ వచనం. ఏమిటి? రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, రాజైన దావీదుని షిమి శపిస్తున్నాడు. ఇప్పుడు మనిషిని శపిస్తున్నాడు. మీకు పాయింట్ అర్థమవుతుందండి? తగులుతలేదు, మనకు తెలియాలి. ఇప్పుడు షిమి అనేవాడు దావీదుని శపించడానికి వస్తున్నాడు. ఈ షిమి అనేవాడు ఎవడు? అది తెలియాలి నాకు. ఈ షిమి అనేవాడు ఎవడు? దావీదుని ఎందుకు శపిస్తున్నాడు అసలు అంటే, ఈ షిమి అనేటటువంటి వీడు సౌలు కుటుంబానికి చెందినటువంటి చుట్టం, బంధువు. సౌలు రాజు ఉన్నాడు కదండి. సౌలు కుటుంబానికి చెందినటువంటి ఒక బంధువు షిమి అనేవాడు దావీదుని శపిస్తున్నాడు. ఎందుకు శపిస్తున్నాడంటే, అబ్షలోము అయినటువంటి దావీదు కుమారుడు రాజ్యకాంక్షతో దావీదును తరుముతున్నప్పుడు దావీదు పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? అంతఃపురం నుంచి పారిపోతున్నాడు. కొడుకే చంపడానికి బయలుదేరి వస్తున్నాడు అబ్షలోము. అలాంటి టైంలో జరుగుతున్నటువంటి సందర్భం. ఎందుకు జరుగుతుంది అసలు? ఎందుకు పారిపోవాలని పరిస్థితి ఏర్పడింది అసలు అంటే, దావీదు ఒక చిన్న మిస్టేక్ చేశాడు. అది శాపంగా మారింది. ఏంటి ఆ మిస్టేక్ అంటే? తప్పుల వల్ల శాపం వస్తుంది కదండి. అంటే దావీదు బత్షెబ విషయంలో తప్పు చేశాడు కనుక సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి? ఉరియా భార్య విషయంలో దావీదు తప్పు చేశాడు కనుక సింహాసనాన్ని పోగొట్టుకుని కొండల తట్టు పరిగెడుతున్నాడు. దావీదుకి శాపం వచ్చింది. పొరుగు వారి భార్యను కూడకూడదని ఉంది. అదే ఆకుల్లో పొరుగు వారిని భార్యను కొడితే శాపం వచ్చుదని ఉందండి బాబు. 10 ఆకుల్లో ఒక ఆజ్ఞ కూడా ఉంది. నీ పొరుగు వారి భార్యను నీవు ఆశించకూడదంటే, ఇప్పుడు దావీదు ఏం ఆశించాడు? ఉరియా భార్య అనేటువంటి బత్షెబ విషయంలో పొరుగు వారి భార్యను ఆశించాడు. ఆశిస్తే ఇప్పుడు బైబిల్ ఎవరికైనా బైబిలే, ఆజ్ఞ ఎవరికైనా ఆజ్ఞే, శాపం ఎవరికైనా శాపమే, తప్పు ఎవరికైనా తప్పే. ఇప్పుడు దావీదు చేసిన తప్పుకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. సింహాసనం నుంచి బయట పరిగెత్తాలని పరిస్థితి వచ్చింది. కుమారుడు చంపడానికి బయలుదేరాడు, వస్తున్నాడు. ఎవరికైనా అండి బాబు, పెద్ద నేనైనా నువ్వైనా పెద్ద బిషప్ అయినా ఎవరికైనా శాపమే తప్పు చేస్తే. అప్పుడు బయలుదేరి వస్తున్నాడు. అలాంటి టైంలో ఏం జరిగిందంటే, 6వ వచనం సందర్భం అర్థమైంది కదండి. దావీదు గారు పరిగెడుతున్నాడు ప్రాణాన్ని కాపాడుకోవటానికి, కొడుకు చంపటానికి వస్తున్నాడు. అలాంటి టైంలో సౌలు కుటుంబానికి సంబంధించినటువంటి బంధువు షిమి అనేవాడు వెంటొస్తూ దావీదుని శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? 6వ వచనం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపక్షముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళేసి మరి శపిస్తున్నాడంట. ఏమండి? రాళ్ళు రువ్వుచు మరి శపిస్తున్నాడంటండి. అంటే శపిస్తూ రాళ్ళు వేస్తున్నాడు. ఏమని? నువ్వు నాశనం అయిపోవాలి దావీదు. మరి దావీదుకి తగలాలి కదా శాపం. మరి నువ్వు నాశనం అయిపోవాలి దావీదు అంటున్నాడు. నువ్వు నాశనం అయిపోవాలి దావీదు అని అంటున్నాడు. 7 వచనం 7-8 వచనాలు ఎలా నాశనం అయిపోవాలంటున్నాడు చూడండి. ఈ షిమి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలనని, అంటే నువ్వు రాజ్యాన్ని ఏలాలని, సింహాసనం మీద ఎప్పుడు కూర్చోవాలని నువ్వేం చేసావో తెలుసా? నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి. ఏమన్నా మీకు అర్థమవుతుంది ఎలా తిడుతున్నాడు చూడండి శాపంలో? శాపం పెడితే ఏమని తిడుతున్నాడంటే, నీకు రాజకాంక్ష ఉంది, సింహాసనం కోసము సౌలు మహారాజును నువ్వు చంపావు అని వాళ్ళ బంధువు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ శాపం ఏంటో తెలుసా? నీ కన్న కొడుకే నిన్ను చంపటానికి వస్తున్నాడు. ఇదే నీకు శాపం. గమనించావా దావీదు? చీపో, దుర్మార్గుడా, రాళ్ళేసి మరీ శపిస్తున్నాడు.
దావీదు అలా చూస్తున్నాడు. నిజంగా సౌలును చంపింది దేవుడా దావీదా? దేవుడే సౌలును తొలగించాడు. సింహాసనం నుంచి దేవుడు సౌలును తొలగిస్తే ఈ బంధువు అనుకుంటున్నాడు, సౌలు బంధువు అనుకుంటున్నాడు, దావీదు చంపేశాడేమో అనుకుంటున్నాడు. సౌలు తన ఈటుతోనే తననే పొడి చేసుకుని చచ్చిపోయాడు. తెలుసలేదు మీకు? దేవుడు ఏం చంపలేదు ఇక్కడ. కానీ ఈ బంధువు ఏమనుకుంటున్నాడు? దావీదు చంపాడు అనుకుంటున్నాడు. లేనిపోయిన వార్తను దావీదు మీద నూరుతున్నాడు. దుర్మార్గుడా చీపో అంటున్నాడు, చీపో అంటున్నాడు. దావీదుని అంటున్నాడు, నరహంతకుడా నువ్వు హత్య చేశావు మా బంధువుని. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మహారాజు నువ్వే హత్య చేశావు, నరహంతకుడా, చీపో, దుర్మార్గుడా అని రాళ్ళేసి మరీ శపిస్తున్నాడు. యోధారాజు అయిన సౌలును చంపింది నువ్వే. ఎందుకు చంపేశావంటే నువ్వు ఏలాలని, నువ్వు రాజ్యాకాంక్షతో చంపేశావు అంటున్నాడు. తిడుతూ శపిస్తూ రాళ్ళేసి మరి దుమ్మెత్తిపోతున్నాడు. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే దుమ్మేసిపోతున్నాడు. మరి సౌలును దావీదును చంపాడంటే లేదు. సౌలును ఏమండి, సౌలు ఎందుకు చనిపోయాడంటే, ఎందుకు రాజ్యాధికారం పోగొట్టుకున్నాడంటే ఏమండి, సౌలును సింహాసనం మీద నుంచి తప్పింది దేవుడు, దావీదు కాదు. ఆ విషయం ఈ బంధువుకు అర్థం కావట్లేదు. ఈ షిమీకి అర్థం కావట్లేదు. ఈ షిమీకి అర్థం కాక దావీదు మీద దుమ్మెత్తిపోతున్నాడు. నువ్వే చంపావు మా బంధువు, నువ్వే చంపావు అంటున్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు నువ్వే చంపావంటున్నాడు. ఏమన్నా నిజంగా అప్పుడు మనమైతే ఏం చేస్తాం? అరే అసలు నీకేం అర్థం అవుతుందిరా, నేను చంపానా, తిరగబడతాం కదా. కానీ దావీదు అసలు ఏం మాట్లాడతలేదండి. దావీదు తప్పు చేయకపోయినా కూడా ఏం మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నాడంటే ఏమండి, తప్పును నిజంగా అండి మనం తప్పు చేయకపోయినా మన మీదకి అప్పుడప్పుడు నిందలు వస్తూ ఉంటాయి. మీరు బాగా గమనించాలి. నిజంగా సౌలు హత్యకు దావీదుకి ఏ సంబంధం లేదు, అయినా కూడా నిందలు వస్తున్నాయి. చూడండి, నువ్వే చంపావు, నువ్వే చంపావు, నువ్వే చంపావు శపిస్తున్నాడు. చూడండి, శపిస్తున్నాడు. చూడండి, శపిస్తున్నాడు. చూడండి 9వ వచనం. నీవు నరహంతుడు కనుక నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, 8 ఎండింగ్లో రాజును శపింపగా, ఇక్కడ షిమీ శపిస్తున్నాడు రాజుని. శపింపగా ఏమో నిజంగా 9వ వచనం అంటున్నాడు. చూడండి, సెరూయు కుమారులైన అభిషేక్ అంటున్నాడు. పక్కన అభిషేక్ ఉన్నాడు. ఏమండి, మంచి దావీదు గారికి నమ్మినట్టు ఏమండి అభిషేక్ అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవకు రాజువకు నిన్ను శపించలేలా. ఈ షిమీని అంటున్నాడు, అభిషేక్ అంటున్నాడు, పక్కన దావీదు గారి మనిషి. అసలు రాజా, అసలు వాడేవాడు నిన్ను శపించటానికి, వాడు చచ్చిన కుక్క, అసలు వాడేవాడు నిన్ను శపించటానికి అని తిడుతున్నాడు. చూడండి, అభిషేక్ తిడుతున్నాడు. చూడండి, ఎవరు తిడుతున్నాడు? షిమీని తిడుతున్నాడు. చూడండి, ఈ సంగతి షిమీకి తెలియట్లేదండి బాబు. నేరం చేసింది దావీదు అనుకుంటున్నాడు. నా ఏలినవాడకు రాజుకు నిన్ను శపించనేలా నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వారిని తల నరుకుతాను అంటున్నాడు. చూడండి, నువ్వు ఒక్క మాటను దావీదు, నేను ఇమీడియట్ గా నేనేం చేస్తాను రాజా, నువ్వు ఒక్క మాటను నేను ఇమీడియట్ గా ఆ యొక్క షిమీని నేనేం చేస్తాను, తల నరికి నీ పాదాల దగ్గర పెడతానంటున్నాడు అభిషేక్. నిన్నెవరు శపించడానికి అంటున్నాడండి. నిన్నెవరు శపించడం, నువ్వు ఒప్పుకుంటే తల నరికి తెస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు షిమీ దావీదును శపిస్తున్నాడు, అదే కదండి జరుగుతుంది. అభిషేక్ చూడలేక తల నరుకుతానంటున్నాడు. 10వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, 10వ వచనంలో చూడండి, అందుకు రాజు సెరూయు కుమారులారా మీకును నాకును ఏమి పొందు, మీరు నేను ఒకటేనా, నేను రాజుని, మీరు నేను ఒకటేనా, మీకు నాకు ఏమి పొందు, వానిని శపింపనీయుడి. వాడు శపించటంలో న్యాయం ఉంది. ఏం ఆలోచన చేస్తున్నాడు తెలుసా అండి దావీదు? వానిని శపింపనీయుడి, దావీదుని శపింపమని యెహోవానికి సెలవిచ్చాడేమో, నన్ను శపించమని దేవుడే పంపాడేమో అభిషేక్ని, ఈ షిమీని దేవుడే పంపాడేమో నా మీదకి. ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ఏం ఆలోచించాడు తెలుసా? నేను బత్షెబా విషయంలో తప్పు చేశాను, అందుకే ఈ షిమీ నా మీదకి దేవుడే పంపించాడు శపింపమని, అతను శపించడంలో న్యాయం ఉందని తను చేసిన తప్పు గుర్తొస్తుంది. చూశారండి, తప్పు గుర్తొస్తుంది. చూడండి, అక్కడ మీ పదం గమనించాలి. అందుకు రాజు సెరూయు కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వాని మీదకి సెలవియ్యగా నీవు ఈలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితో పలికినదేమనగా,
నేను చేసిన తప్పే నా మీదకి వచ్చింది, అందుకే ఆ షిమి నా మీదకి వచ్చి శపిస్తున్నాడు అని, నిజంగా నేను తప్పు చేశాను కదా అందుకే వాడు శపిస్తున్నాడేమో, నేను రాజధర్మాన్ని పాటించి బత్షెబా విషయంలో తప్పు చేయకుండా ఉండకపోతే వాడు వచ్చి నన్ను క్షమించేవాడు కాదు. తప్పు చేశాను కాబట్టి ఈ షిమి నా మీదకి వచ్చి శపిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడండి దావీదు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. చూడండి 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టనిమ్ము. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు శపించని, నేను తప్పు నేను వాస్తవంగా నేను సౌలు నేనేం చంపలేదు, కానీ వాడు చంపాను అంటున్నాడు అననివ్వండి. ఒకవేళ ఈ శాపానికి బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో, ఒకవేళ నేను తప్పు చేయకపోయినా నా మీదకి వస్తాడని నేను తొందరపాటుతో ఒకవేళ షిమిని నేను తిట్టాను అనుకో, నేను కూడా తిరిగి ఆయన మీదకి వెళ్ళాను అనుకో, దేవుడు చేసేటటువంటి మేలు ఆగిపోద్ది. ఎంతగా ఆలోచన చేశాడండి దావీదు గారు. తప్పు చేయకపోయినా కూడా ఎంతకాలం దేవుడు చేసే మేలు ఆపుతాడేమో నాయనో తిట్టుకొని అని వదిలేస్తున్నాడు. చూడండి, దేవుడు తలుచుకుంటే వాడిని శాపానికి బదులుగా నాకు మేలు దీవెనిగా మారుస్తాడేమో, శాపాన్ని దీవెనిగా మారుస్తాడేమో. వాడు శపించిన మనకి దీవెనిగా మారిపోతుంది, మార్చేస్తాడు దేవుడు. నువ్వు తప్పు చెయ్యకుండా నువ్వు నిలబడితే ఎదుటి వాడు శాపం పెట్టినా కూడా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మార్చేస్తాడు, దీవెనిగా మార్చేస్తాడు. వాడు శపించినా మన మీదకి దీవెనిగా మారుతోంది. దేవుని శాపానికి మాత్రం దొరకొద్దు. మనం దేవుని శాపానికి దొరకకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనుషులు పెట్టే శాపాలు పట్టించుకోవద్దు, అవి తగలవు ఖచ్చితంగా. కానీ దేవుడు పెట్టే శాపాలు మనకు తగలకుండా ఉండాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆజ్ఞలు మీరకూడదు. 100 మంది శాపాల మీద పడ్డా కూడా మనకేవి కాదు, అది దీవెనిగానే మారిపోద్ది, మేలుగానే మారిపోద్దని దావీదు గారు ఆలోచన చేశాడు. నేను చంపలేదు, నేను సౌలు నేనేం చంపలేదు, ఈ పిచ్చోడికి తెలియట్లేదు అభిషేక్, అయినా కూడా అభిషేక్ తలనరికి తెస్తానన్నా కూడా వద్దు అభిషేక్ నువ్వు కాముకోడు. ఒకవేళ దేవుడు నేను బెత్షెబా విషయంలో తప్పు చేశాను కదా ఒకరోజు, ఒకవేళ దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క షిమిని పంపించాడేమో, ఎందుకన్నా వచ్చి నేను తొందరపడకూడదు. ఎంతగా ఆలోచన చేశాడండి నిజంగా. అందుకు నాకు ఇలా జరుగుతుందేమో, ఒకవేళ ఆ విషయం మీదే వస్తే నేను తప్పే చేశాను ఒకనాడు, ఒకవేళ దాన్నే పరిగణలోకి తీసుకుంటే ఈ రేపు ఆ తప్పుకి నేను మేలు పొందుకుంటానేమోనని నిజంగా షిమి విషయంలో దావీదు గారు ఎంత గొప్పగా ఆలోచన చేశాడు. మీరు బాగా గమనించాలి. 13వ వచనం. అంతటి దావీదు అతడి వారును మార్గంలో వెళ్ళిపోయి, అంతటి దావీదును ఏం మాట్లాడలేదండి, అతను మార్గంలో వెళ్ళిపోతున్నా కూడా ఊరుకుంటున్నాడా? ఈ షిమి ఊరుకున్నాడు అనుకోండి. ఏమంటున్నాడు చూడండి, వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా వచ్చాడు. ఈసారి ఎదురుగా వచ్చి కొండ పక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండేను. దుమ్మెత్తిపోతున్నాడు మళ్ళీ అమ్మటే. రాళ్ళు వేయటం కాదండి, ఈసారి ఏం చెప్తున్నాడు? దుమ్మెత్తిపోతున్నావు, మా బంధువులు పట్టణ పెట్టుకున్నావు నువ్వు, మా రాజు నువ్వు పట్టణం పెట్టుకున్నావని. అయినా కూడా దావీదు ఏం మాట్లాడతలేదు. వీడి శాపం తగిలి దావీదుకి ఏమన్నా శాపం వచ్చిందా? ఇప్పుడు మీకు చెప్పాలి. షిమి శాపానికి దావీదుకి శాపం వచ్చిందా? రాలేదు. మరలా రాజైపోయాడు. మరలా రాజయ్యాడండి దావీదు. షిమి శాపం దావీదుకి తగలలేదే, మరలా రాజయ్యాడు. ఆయన కొడుకు సొలొమోను గారు రాజయ్యాడు. తర్వాత రాజ్యాధికారం అంతా వాళ్ళ కుటుంబంలోనే దక్కింది. ఎక్కడ శాపం తగిలింది? దీన్ని బట్టి మనుషులు పెట్టే శాపాలు మనిషికి తగులుతున్నాయి అంటే మాత్రం ఎందుకు తగిలిని? మనిషి వాళ్ళైతే తగలవు. ఎందుకు తగులుతున్నాయి? నువ్వు ఎక్కడో మిస్టేక్ చేశావు. ఏంటి ఆ మిస్టేక్ అంటే, అది దేవుని ఆజ్ఞను మీరిన రోజు ఆటోమేటిక్గా నీకేమంటాడుద్ది? నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపాలకి శాపం వెంటాడుతూనే ఉంటది. అంతేగాని మనుషుల శాపాలు మాత్రం తగలవు. ఇదే అభిషేక్ మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత దావీదు గారి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. చూడండి ఆ వచనం చూడండి. 19వ అధ్యాయం
16వ అధ్యాయం అయిపోయింది కదండి, 19వ వచనం ఇక ముగించేసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. షిమీ పెట్టిన శాపం దావీదుకి తగలేదు, మళ్ళీ రాజు అయిపోయాడు, సొలొమోను రాజు అయ్యాడు, రంగరంగ వైభవంగా జరిగింది. మళ్ళీ 19 చూడండి. ఇప్పుడు దుమ్మెత్తిపోసిన వాడు, మట్టెత్తిపోసిన వాడు, ధూళెత్తిపోసినటువంటి వాడు, రాళ్లు విసినటువంటి వాడు, నరుకుతానన్నటువంటి వాడు, నరహత్య చేసినటువంటి వాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నా ఏలినవాడా, యోర్దాను నది దాటిపోగా అతను సాష్టాంగపడి, యోర్దాను నది దాటి వెళ్ళిపోతున్నాడు దావీదు గారు. ఇప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు చూడండి. ఎవరు? నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నేను ద్రోహం చేసి నాకు అర్థమైపోయింది రోజు చంపలేదని. ఆ రోజు తిరగబడి ఉంటే వచ్చే మేలును దావీదు గారు ఆపేసుకున్నవాడు, అయ్యేవాడు, అంతే కదండి. కానీ ఇప్పుడు షిమీ అర్థం చేసుకుని ఏం మాట్లాడుతున్నాడు? నేను ద్రోహం చేశాను నాయన, చంపింది నువ్వు కాదు నాయన, నాకు అర్థమైపోయింది. రాజా, నా ఏలిన వాడు, ఇప్పుడు నువ్వు నాకు రాజువి, నేను తప్పు చేసి నాకు అర్థమైపోయింది, నువ్వు కాదు చంపింది. నా ఏలినవాడా రాజా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడకు రాజువకు నీవు యెరూషలేములో విడిచిన వేళ నీ దాసుడకు నేను మూర్ఖించి. మూర్ఖంగా మాట్లాడాడు చూడండి. తెలమని తెలియక తొందరపడతా మూర్ఖంగా మాట్లాడతారు, వదిలేని పట్టుకోవద్దు. అనవసరంగా మీ నోరు ఖరాబ్ అవుతుంది. మీకు ఖరాబ్ అయ్యిందా, మీకు వచ్చే మేలేమవుతుంది? మీకు వచ్చే మేలు శాపంగా మారుతుంది. అనవసరంగా ఏమండి, మీకు కీడు కనుక మేలు దాగి ఉంటుంది. ఆ దాగి ఉన్నటువంటి మేలు మీకు రాకుండా ఆపుతుంది ఎవరు? ఇప్పుడు నువ్వు చేసే తొందరపాటు, నువ్వు చేసే పాపాలు. ఇప్పుడు దావీదుకి అర్థమైపోయిందండి, ఆ రోజు అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు చూడండి. నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకము అందుంచకము, మనస్సును అందుంచుకొనకము. మనసులో పెట్టుకోవద్దు నాయన, నేనే తొందరపడి మూర్ఖించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను దావీదు రాజా. నిజంగా చూడండి, మనిషి పెట్టే శాపాలు మనిషికి తగులుతాయి. ఒకవేళ ఏమిటి షిమీ పెట్టిన శాపం ఇప్పుడు ఎవరికి తగలాలి? దావీదుకి తగలలేదు. పైగా ఆ షిమీ వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. తొందరపడొద్దు ప్రేమైన దేవుని వల్ల, ఉలికి పడొద్దు, బయటపడొద్దు, ఓర్చుకోవాలి కొన్ని విషయాలు. దావీదు ఓర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా తప్పు చేసావేమో అని వెనక్కి వేసుకున్నాడు దావీదు గారు. అవును నిజమే, నేను బెత్షెబ విషయంలో తప్పు చేశాను, అందుకే దేవుడు షిమీని పంపించాడేమో. ఏమిటి ఎంత గొప్పగా ఆలోచన చేసాడండి రాజు. అందుకే అభిషేక్తో మాట్లాడతాడు, ఏమని? నువ్వు నేను ఒకటేనా అభిషేక్, నువ్వేమో తలనడుగుతాను తెస్తాను అంటున్నావు. నేను ఎంతగా ఆలోచన చేయాలి తెలుసా? నేను దేవుడికి ఇష్టానుసరైనటువంటి మనుషుని, నేను నీకులాగా ఆలోచన చేస్తే ఎట్లా? కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, శాపం పెట్టినటువంటి ఈ యొక్క శపించినటువంటి షిమీ మళ్ళీ దావీదు కాళ్ళ మీద పడ్డాడా లేదా? శాపమేం తగల, మళ్ళీ రాజు అయ్యాడు, సొలొమోను రాజు అయ్యాడు. తర్వాత పిల్లలు అలా రాజులు అవుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారి జీవితం మనకి ఏమి నేర్పిస్తుంది? ఇప్పుడు దావీదు గారి జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, నేను తప్పు చేశాను కనుక నా మీదకి శాపం వచ్చిందే తప్ప, నేను తప్పు చేశాను కనుక నా మీదకి శాపం వచ్చిందే తప్ప, షిమీ పెట్టిన శాపము నాకు తగలలేదు, అది రాదు. మనిషి పెట్టిన శాపం మనిషికి తగలదు. దయచేసి ఇంకెవరు దుమ్మెత్తి పోసినా, ఎదురొచ్చినా, ఏమండి యాక్సిడెంట్లో చచ్చిపోరన్నా అన్న నీ మాటకే చచ్చిపోతే అసలు ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు తెలుసా మీకు, లోపల కత్తులు పెట్టుకుని కూర్చున్నారు మనుషులు, తెలుసా లేదు మీకు? పక్కవాడు ఎదగటం పక్కవాడికి ఇష్టం లేదు, తెలుసా మీకు? కులంగా బ్రతకటం మనిషికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు బ్రతకటం ఇష్టం లేదని చెప్పి ఇంట్లోకి వచ్చిన అందరూ ప్రార్థనతో శాపం పెట్టేస్తే తెల్లరపడి సేవలు అయిపోతాం మనం. పోయిన భర్త పొలానికి వెళ్ళేటువంటి భర్త ఇంటికి రాడిక, ఉద్యోగానికి వెళ్ళిన కుమారుడు ఇంటికి రాడిక. మరి ఈ శాపాలు తగిలితే మరి ఎవరు ఇష్టం లేదండి బాబు. బాగా ఆలోచించాలి. మనిషికి భయపడకండి, మళ్ళీ చెప్తుంది బైబిల్. మనిషి శాపాలు మనిషికి తగలవు. తగులుతున్నాయి అంటే నువ్వు చేసిన తప్పును బట్టే నీకు శాపం వచ్చింది తప్ప ఆ శాపం కూడా దేవుడు నీకు పెట్టాడు. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును. ఎందుకు వస్తుంది? ఆ పదంలోనే ఉంది, నువ్వు భక్తిహీనుడు కాబట్టి అందుకు శాపం వస్తుంది. నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదం ఆటోమేటిక్గా వచ్చింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ చరిత్రలో కూడా మీరు బాగా గమనించగలిగితే, ఏమంటే బైబిల్ ఒక ప్రవక్త ఉన్నాడండి. ఏమంటే బిలాము ప్రవక్త ఉన్నాడు.
ఇశ్రాయేలుని శపించమని చెప్పి బాలాకు రాజు ఇచ్చేటటువంటి బహుమానాలకి ఆశపడి, కక్కుర్తిపడి, తొందరపడి ఇశ్రాయేలుని శపించడానికి ప్రార్థన చేయడానికి వెళ్తాడు. వెళ్ళి ప్రార్థన చేసి వస్తాడు. ప్రార్థన ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు ఓడిపోవును కాకని శపించి ప్రార్థన చేసి వస్తాడు. ప్రార్థన చేసి ఇంటికి వస్తాడు. ప్రార్థన చేసి మళ్ళీ బాలాకు రాజు దగ్గరికి వస్తాడు. బిలాము శపిస్తాడు, కానీ ఇమీడియట్గా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బిలాము ఏమో ప్రార్థన చేసి శపించి వచ్చేస్తాడు, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఇప్పుడు బాలాకు రాజు అడుగుతాడు, ఏంటి బిలాము, నేను నిన్ను పంపించింది ఎందుకు? ఇశ్రాయేలుని శపించమని, ప్రార్థన చేసి రమ్మని. మరి నువ్వేం చేసి వచ్చావంటే అప్పుడు అంటాడు, నేను తర్వాత చదువుకోను, అప్పుడు అంటాడు బిలాము అంటాడు బాలాకు రాజుతో, నేను శపించే వచ్చానండి, కానీ దేవుడు ఆశీర్వాదంగా మార్చాడండి, నా చేతుల్లో కూడా ఏం లేదంటాడు. మనిషి శపిస్తే, మనిషికి శాపం తగిలితే ఇంకా మనిషి బతుకుతాడండి? మీరు చెప్పండి అండి. ఇప్పుడు అత్తకి కోడలకు పడదు. ఇప్పుడు కోడలకు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి తెల్లరపడికి అత్త చచ్చును కాక అని శపించింది. తెల్లరపడి శవం అవ్వాలి. మరి వైరాలు అలా ఉన్నాయి కదండి. అన్నదమ్ములు కయ్యోని వేగులు లాంటి స్వభావం కలిగి ఉన్నారు. ఈరోజు మెడ మీద పడి నరికేటటువంటి పరిస్థితున్నారు. పైకి ఏదో చట్టాలు అడ్డం వచ్చినాయి కానీ లేకపోతే నరుకు చేస్తారు అన్నదమ్ములు కూడా. అది ఒకవేళ వీళ్ళు శపించరు కాక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే తెల్లరపడికి తమ్ముడు తెచ్చి ఉండాలి. మరి అంటే మనిషి చేపాలి, మనిషికి తగలు. అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. దుమ్మ ఎత్తుపోసుకొని అనవసరంగా మళ్ళీ వాళ్ళ చేతులకి ఇన్ఫెక్షన్ అవుతుంది, అంతే, ఏం లేదు. బాలాకు రాజు తిరిగి వచ్చాడు. బాలాకు రాజు దగ్గరికి శపించమన్నాను కదంటే, నేను శాపమే పెట్టానయ్యా, కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు, నేనేం చేయను అన్నాడండి బాబు. కనుక మిమ్మల్ని ఎవరైనా కక్షగట్టి శాపం పెడితే, దేవుడు మీ అనుకోండి ఆ శాపాలను ఏం చేస్తాడు? ఇప్పుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. మీరేం కంగారు పడవసరం లేదు. కానీ నువ్వేలా ఉండాలి? వచ్చిన ఉంది కదా, ఆశీర్వాదంగా మార్చాడు కదా అని చెప్పేసి నువ్వు బేఫికర్గా కాలు మీద కాలు వేసి కూర్చొని ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చుంటావు. నువ్వు సువార్త పనిలో ఉండాలి, ఆజ్ఞలను కట్టుబడి ఉండాలి. మరి కనుక ప్రియమైన దేవుని వారలారా, దావీదుకి శాపాన్ని దేనిగా మార్చాడు? ఆశీర్వాదంగా మార్చాడు, దీవెనిగా మార్చాడు. నీకు మారుస్తాడు. నువ్వు బ్రతికితే దావీదు గారు లాగా ఇష్టానుసారుడైతే, నువ్వు ఇష్టానుసారుడు నీ కుటుంబంగా, నీ కుటుంబం కూడా బ్రతికితే శాపాన్ని కూడా దీవెనిగా మార్చేస్తాడు. బ్రతకగలవా మరి? కనుక ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, తిట్టిన వారిని దీవించమని ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, ఎవరైనా నేను తిట్టారనుకో, ప్రభువు వీళ్ళని దీవించండి అని చెప్పేసి నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు పెడతావో, దేవుడు అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవించేస్తాడు. ఇది సీక్రెట్. అంతేగాని తిట్టిన వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో నువ్వు ప్రార్థనలు ఎత్తిపెట్టి మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, ఆ శాపం మళ్ళీ నేను ఎత్తుకోవచ్చు. కనుక ఈ రోజు నుంచి ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో మీకు తెలుసు, మీ శత్రువులు ఎవరో మీకు బాగా తెలుసు. అది లోపల మనసులో పెట్టుకుంటారు ఒక పక్క. నిజమండి కదండి. ప్రతి మనిషికి భూమి మీద ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు గురించి రోజు ప్రార్థనలో పెట్టాడు. ప్రభు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయను ఆయన, మంచి మనసును దయచేయను ఆయన, ఆ కుటుంబానికి మంచి దేవుళ్ళు మీలో ఎదగలిగేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఆ కుటుంబానికి మెడిగా దయచేయను ఆయన అని మీరు ఏ రోజైతే మీరు ప్రార్థనలు పెడతారో, ఆటోమేటిక్గా ఒకవేళ మీ మీదకి ఏదైనా శాపాలు వస్తున్నా కూడా, ఏ శాపాలు మనుషులు పెట్టే శాపాలు కాదు, ఎప్పుడో తెలుసో తెలియక కొన్ని తప్పులు చేసి ఉంటారు. ఎక్కడో యవన కాలంలోనో బాల్యంలోనో కొన్ని శాపాలు తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పులు నీ మీదకి రాకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ యొక్క పవరే ఆపేస్తారు. ఆలోచించండి. నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మీరు. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? తగులుతాయండి. అబ్రహాముకి శాపం పెట్టింది ఎవరు? శారమ్మ. ఏమని పెట్టింది? నా ఉసురు తగులుతాడు. ఏమండి అందా అండి? అబ్రహాం గారు ఇంకా ఆశీర్వదింపబడ్డాడు. అన్నంగానే రివర్స్ అయి ఉంటే అబ్రహాం గారు ఖచ్చితంగా శాపం నిజంగా అండి తగిలి ఉండాలి మన లెక్కలోకి వస్తే. కానీ ఆవిడే తొందరపాటుగా పెళ్లి చేసింది, ఆవిడే హారమోతో వెళ్ళమని చెప్పింది. తప్పు ఆవిడితే. పైగా అబ్రహామును ఉసురు తగులుతుంది, అయినా ఏం తగలలేదు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దావీదు గారికి ఏమైనా శాపం తగిలిందా? షిమి పెట్టే శాపం. దుమ్మెత్తు పోసాడు. ఏమైనా శాపం తగిలిందా? పైగా మళ్ళీ ఏమయ్యాడు? రాజు అయ్యాడు, కొడుకు రాజు అయ్యాడు. పైగా షిమి వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు.
ప్రార్థనలో మంచి ఆశీర్వాదము చేసేటటువంటి మంచి గొప్ప ప్రార్థన వీరుడు ఎవరు బిలాం. అయినా కూడా అంత పవర్ ఉన్న దేవుని బిడ్డల పక్షాన వెళ్ళి ఏమిటి శాపాన్ని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినా కూడా ఆ శాపాన్ని ఎలా మార్చాడు? దీవెనిగా మార్చాడు. ఎలా మార్చగలిగాడంటే, నా బిడ్డల జోలికి వస్తావా నువ్వు, కనుక మనుషులు పెట్టే శాపాలు మనిషికి తగలవు. కొత్త ఇంటికి దిష్టి బొమ్మ పెట్టకపోతే దిష్టి ఏమైనా తగులుద్దా? పంట బాగా పండిందని చెప్పి చేలో చక్కగా మధ్యలో ఏమైనా దిష్టి బొమ్మ పెడితే ఆ పంట నీ చేతికి కాకుండా ఏమైనా పోద్దా? పసిపిల్లలకి దిష్టి బొమ్మలాగా బొట్టు మీద పెట్టకపోతే ఎదుటి వాళ్ళు ఏమన్నా చూస్తే ఏమైనా బిడ్డలకి ఏమైనా శాపాలు తగులుతాయా? బండికి నిమ్మకాయలు కట్టకపోతే శాపం ఏమైనా తగులుద్దా? చెప్పాలి కదా. ఏవి తగలవండి బాబు. అన్ని ఇంటికి వచ్చిన తర్వాతే ఈ వేషాలన్నీ. బిడ్డలు కానీ హాస్పిటల్లో కొన్ని వందల మంది తిరుగుతూ ఉంటారు ఎన్నో పొరమేలు దాటి. అక్కడ అంటే శాపాలు తగలవంట. దిష్టు ఇంటికి వచ్చిన తర్వాత తలుగులు వేసి కూర్చుంటారు, ఎక్కడ తగులుద్దేమోనని. క్రైస్తవ ఇళ్ళలో హాస్పిటల్లో ఎంతమంది ఎన్ని తిరిగి రారండి. ఎంత అజ్ఞానంగా అయిపోయారు ఏంటండి బాబు. మనిషికి మనిషి భయపడుతున్నాడు ఈరోజు. మనుషులు పెట్టే శాపాలు మనిషికి తగలవు. మరి శాపం తగులుతుంది ఎవరి వల్ల? దేవుడి వల్ల అయితే మాత్రం కాదు. దేవుడు శాపం పెట్టడు, బిడ్డలకి ఎవరు శాపం పెట్టరు, ఎంత కసాయవాడైనా కానీ. మరి ఎందుకు తగులుతున్నాయి? నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే అవినీతి. వీటన్నిటికి మించి ఆజ్ఞను మీరితే, ఆజ్ఞకు లోబడకపోతే, దేవునికి లోబడకపోతే, వాక్యాన్ని ఓవర్టేక్ చేస్తే, వాక్యాన్ని పట్టించుకోకపోతే, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదను. మరి నువ్వు నీ ఇంటి వారు యెహోవాను సేవిస్తే నీ మీదకి రావటం ఆ శాపం. యెహోవా శాపము భక్తిహీనుల ఇంటి మీదకే వచ్చు, నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదం. ఆలోచించండి. నీతిమంతుల ఇల్లుగా మీరు మార్చుకోండి. భక్తిహీనుల ఇంట్లో నుంచి మనం నీతిమంతుల ఇంట్లోకి మారిపోదాం. శాపానికి దూరం అయిపోతాం. మనుషులు పెట్టే శాపాలు అయితే మాత్రం తగలవు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడి చిత్తమైతే మరో మాసంలో మరెన్నో విషయాలతో ఆత్మీయ జీవితంలో మన యొక్క భయాలను, మన అనుభవాలను తీసివేసేటటువంటి ఎన్నో ఎన్నో ఆత్మీయ విషయాలతో మరోసారి దేవుని చిత్తమైతే బ్రతుకుంటే మరో మాసంలో కలుతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా యొక్క పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు తండ్రి. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అనే ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టాము తండ్రి. ఒక తండ్రి కన్నా ఎక్కువగా మాకు తెలియచేశారు. ఈ భూ ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద బయట వాళ్ళు భయపడుతున్నారంటే అర్థం ఉంది. కానీ నాయన, క్రైస్తవ కుటుంబాల్లో ఉండి కూడా 66 పుస్తకాలు చేతిలో ఉండి కూడా మనిషికి మనిషి భయపడుతున్నాడు తండ్రి, శపిస్తారేమోనని. కానీ ఈ 66 పుస్తకాలు చేతిలోనే ఉండిపోయి హృదయంలోనికి చేరకపోవటం వల్ల ఎంత మిస్టేక్, ఎంత అనర్థాలు జరుగుతున్నాయో మాకు ఇప్పుడు అర్థమైపోయింది. నేను మరి మాకు శాపాలు ఎందుకు తగులుతున్నాయని మేము ఆలోచన చేస్తే, మేము చేసిన తప్పులు, మేము చేసిన అక్రమాలు, మేము చేసిన పాపాలే మాకు శాపాలుగా మారుతున్నాయని మాకు అర్థమైపోయింది. నేను ఇక నుంచి నాయన, మీ వాక్యంలోనికి వచ్చినటువంటి మేము, మీ వెలుగులోనికి వచ్చినటువంటి మేము ఎలాంటి తప్పు చేయకోకుండా జాగ్రత్తగా బ్రతికి, ఒకనాడు ఇస్కరియోతు యోధ కుటుంబము దేశదిమ్మరులుగా మారిపోయింది తండ్రి. అలాంటి పరిస్థితి మేము తెచ్చుకోకుండా తండ్రి, అన్ని ఎరిగినటువంటి మేము జాగ్రత్తగా బ్రతికేటటువంటి మహాకృపను మాకు దయచేయండి. ఇప్పటి వరకు మీలోకి ఇంకా రానిటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళని మళ్ళా మీలోకి నడిపించగలిగేటటువంటి శక్తిని ఈ యొక్క విలువైనటువంటి మాటల ద్వారా, ఆజ్ఞని మీరు ఒకవేళ మేము బ్రతుకుతుంటే శాపానికి గురవుతామని అర్థమైనటువంటి బిడ్డలందరూ కూడా మీ వైపుకు మళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, ప్రతి మాసం నిర్విరామంగా జరుగుతున్నటువంటి యొక్క సదస్సులను మీ పాత సన్నిధికి ఒక్కసారి మీరు చేర్చుకుంటారు. ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ మేలు, వాక్య సంబంధమైనటువంటి క్రియలు, కుటుంబం మొత్తం పేరు పేరున బ్రతికేటటువంటి మహాకృప ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, నేను మరొక ఈ సదస్సుకు ఇచ్చేసినటువంటి మీ బిడ్డల, ప్రియ బిడ్డలందరికీ
మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని ప్రసాదింపచేయండి తండ్రి. వారి కుటుంబాలు మీ యొక్క ప్రియకుమారుడు రాకడ కొరకు ఎదురు చూసే మహాభాగ్యానికి ఎక్కువగా ప్రసాదింపచేయమని, మనిషికి మనిషి భయపడకుండా తండ్రి మీ వాక్యానికే భయపడేటటువంటి, మీ వాక్యానికి భక్తి కలిగి బ్రతికేటటువంటి మహాకృపను బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని, ఈ సదస్సులో తలొచ్చినటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక దూరంగా ఉండి మీ మాటలను అత్యాసక్తితో ఎవరైతే వింటున్నారో తండ్రి, ఆ వింటున్నటువంటి ప్రతి బిడ్డల వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.